శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు గతాన్ని వదలలేక వర్తమానాన్ని కోల్పోతున్నటువంటి మిథున రాశి వారు, మరి మిథున రాశి వారిలో ఈ వీడియో మీరైతే తప్పకుండా చివరి వరకు వినాల్సిందే. ఎందుకంటే ఇది లవ్ గురించి కాదు, మ్యారేజ్ గురించి కాదు. ఇది 2 జీవితాల మధ్య చిక్కుకున్నటువంటి ఒక మనసు గురించి. బయటకి మీరు సెటిల్ అయిన వ్యక్తిలా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఒక రిలేషన్ ఇంకా మిమ్మల్ని వదలట్లేదని మరి మిథున రాశి వారికి చాలా వరకి మానసికంగా బాధపడుతుంది. మరి రిలేషన్‌షిప్ అనేది మీకు మరింత బంధం అనేది ముఖ్యంగా భారంగా మారుతుంది. ఆ రిలేషన్‌షిప్ అనేది మిమ్మల్ని తెలియకుండానే మిమ్మల్ని మోసం చేస్తూ, మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకుంటున్నారని కూడా మీరు గమనించట్లేదు. సో, మిథున రాశి వారికి అసలు ఏ విధంగా జరుగుతుంది? మరి ఫిబ్రవరి 23, 2026 ఈరోజు సోమవారం. ఈరోజు రాత్రి లోపులోనే మీకొక అద్భుతమైనటువంటి ఒక అవకాశం జరగబోతుంది. మరి ఈ రోజున జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం మరి మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపులోకి, ఒక మార్గంలోకి తీసుకువెళ్తుంది అనంటే మీరైతే నిజంగా నమ్ముతారా? కానీ నమ్మక తప్పదు. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లనేవి చాలా మందికుంటాయి. కానీ ఒక ముఖ్యమైనటువంటి బంధాలు, రిలేషన్‌షిప్స్ అనేవి మనం నిలబెట్టుకోవడం కష్టం. దాన్ని ఉంచుకోవాలన్నా కష్టమే, నిలబెట్టాలన్నా కష్టమే. ఎందుకంటే బాధ అనేది ఎవరిని కూడా అస్సలు ఊహించలేనటువంటి బాధలో ఎంతోమంది పడుతుంటారు. మరి ప్రతి మనిషి పడేటువంటి బాధ ఎదుటి వారికి అర్థమైతే పర్వాలా. అర్థం కాకపోతే వారు నిజంగానే మరింత మానసికంగా ఒత్తిడిలో కూడా లోనవుతూనే ఉంటారు. మరి మిథున రాశి వారు ముఖ్యంగా పెద్ద బలహీనత ఏంటంటే కలెక్షన్‌ని ఈజీగా కట్ చేయలేరు. కలెక్షన్ అంటే ఇప్పుడు సపోజు నీకిప్పుడు ఒక స్త్రీ పరిచయమైందనుకుందాం. లేదా ఒక పురుషుడు నువ్వైతే అమ్మాయివైతే ఒక పురుషుడే పరిచయమయ్యాడనుకుందాం. ఇక నీకు అనుకోకుండా వేరే మ్యారేజ్ జరిగింది. జరిగినా సరే నువ్వు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళాలంటే అస్సలు వెళ్ళలేం. ఎందుకంటే ఆ బంధాలు ఒకసారి ఎమోషనల్‌గా అటాచ్ అయితే ఆ వ్యక్తిని మీరు పూర్తిగా వదలలేరు. ఆ స్త్రీని గాని, ఆ యొక్క వ్యక్తిని గాని. ఈ పూర్తిగా వదలలేనప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే మనం ఒక మానసిక ఒత్తిడిని మనం పూర్తిగా లోపల పెట్టేసుకుంటూ ఉంటాం. మరి ఈ లోపల పెట్టేసుకున్నప్పుడు ఏంటంటే, ఈ యొక్క మానసిక ఒత్తిడనేది మనల్ని మరింత ఇబ్బంది రూపంలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా మ్యారేజ్ అయింది. లైఫ్ ముందుకెళ్తుంది. కానీ గతంలో ఉన్న ఒక రిలేషన్‌షిప్ మాత్రం ఇంకా టచ్‌లోనే ఉంటుంది మీకు. చాలా మందికి ఈ రిలేషన్‌షిప్ ఉంచుకోవాలా? తీసేసుకోవాలా? ఈ రిలేషన్ వల్ల మనకేమైనా మంచుందా? చెడుందా అనుకుంటారు. రిలేషన్ వల్ల మనకెప్పుడూ మంచుండదు. ఎప్పుడూ చెడే ఉంటుంది. ఎందుకంటే మన జీవితం మనకి సాఫీగా సాగిపోతున్నటువంటి సమయాల్లో ఈ రిలేషన్స్ అనేవి మనల్ని మరింత మానసికంగా ఒత్తిడిలోకి తోసేస్తూ ఉంటాయి. గత రిలేషన్ ఇంకా ఎందుకు కొనసాగుతుంది? మీరు ఆ రిలేషన్‌ని ప్రేమ కోసం కాదు, అలవాటు కోసం, ఎమోషనల్ సపోర్ట్ కోసం, నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నదా, ఇదే భావన కోసం కొనసాగిస్తున్నారా అన్నది మీకే తెలియాలి. అక్కడే ఒక ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఒకటుంది మిత్రమా. మీరు నిజాయితీగా ఉన్నారు. వాళ్ళు మాత్రం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రిలేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇది చాలా క్లియర్ అని చెప్పాలి. మరి అతను లేదా ఆమె మరి మీరు ఆడవాళ్ళైతే అభిమానించినటువంటి వ్యక్తి, మరి మీరు మగవాళ్ళైతే అభిమానించినటువంటి ఒక స్త్రీ. మిమ్మల్ని పూర్తిగా వదలరు. పూర్తిగా దగ్గర కూడా రారు. అవసరమైనప్పుడు మాత్రమే ఎమోషన్ చూపిస్తారు. మీ దగ్గర రూపాయి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకొస్తారు. జ్ఞాపకాలు, పాత మాటలు ఇవన్నీ ఆయుధాలుగా వాడతారు. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే మీరు పూర్తిగా క్లియర్‌గా ఆలోచించలేదు కాబట్టి. మీరు ప్రస్తుతం మీ జీవితం మీద ఫోకసు పెట్టలేరు. అలాగని చెప్పేసని ఎటు కూడా ఒక సర్దుబాటు అవ్వలేని పరిస్థితులలో ఉంటారు. ముఖ్యంగా నేను అన్నానని మీరైతే బాధపడొద్దండి. ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకోవద్దు. కానీ చాలా మందిలో జరిగేటువంటి సిట్యుయేషన్ గురించి నేను చెప్తున్నాను. ఈ పరిస్థితి మిథున రాశి వారికే ఎక్కువగా ఎదురవుతుందనేది నిజంగా జరుగుతుంది. ఎందుకంటే ఎవరిని పూర్తిగా నిజం చెప్పలేరు. ఎవరికీ పూర్తిగా అబద్ధము చెప్పలేరు. మనసు ఎప్పుడు బరువుగా ఉంటుందో చిన్న చిన్న విషయాలకే కోపం వస్తూ ఉంటుంది. ఒంటరిగా గిల్ట్ ఫీల్ అవుతుంటారు. ఇది ప్రేమ కాదు మిత్రమా. ఇది మీకొక మెంటల్ ట్రాప్ అన్నమాట. అసలు, అసలు నష్టం ఎవరికి జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. నష్టం అంటే మోసం చేస్తున్న వాళ్ళు చాలా కూల్‌గా ఉంటారు.
వాళ్ళ జీవితం వాళ్ళదే. మరి మీరు శాంతంగా కోల్పోతున్నారు. మీ మ్యారేజ్ రిలేషన్‌షిప్పు దెబ్బతింటుంది. మీ మనసు 2 వైపులా లాగుతుంది. చివరకు మీరు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇది నెమ్మదిగా జరిగేటువంటి మీ యొక్క సొంత నాశనం. మరి నేను వదులుకోలేకపోతున్నాను, నేను మర్చిపోలేకపోతున్నాను అనేదేంటంటే, అది ఒక అట్రాక్షన్. మీరు ఇంటి యజమాని పరంగా లేదా ఇంటి యజమానురాలు పరంగా మీరు ప్రేమను పెంచుకోలేకపోతున్నారు. ఎప్పుడూ కూడా ఆమె లేదా అతన్ని పూర్తిగా మీరు ఒక రిలేషన్‌షిప్‌లో నిలబెట్టుకొని, వాళ్ళే మన జీవితం. వాళ్ళు చెప్పినట్టుగానే నేను వినాలి. నేను చెప్పినట్టుగానే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పూర్తిగా మనం చెప్పినట్టుగా నడుస్తారని పూర్తిగా ఒక ఆలోచనలనేది పూర్తిగా పెట్టేశారు. అందువలన వాళ్ళేంటంటే మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకొని, మీ దగ్గర రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా ఉండి, మరి మధ్య వేరే వాళ్ళు గూడా వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యి, పూర్తిగా ఆ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తున్నట్టుగా కనపడుతుంటుంది. అది మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు పూర్తిగా వాళ్ళపైన ఒక మంచి నమ్మకం ఉంటుంది. పూర్తిగా ఒక విశ్వాసం ఉంటుంది. పూర్తిగా ఒక గౌరవం ఉంటుంది. కానీ ఆ విశ్వాసాలు గాని, ఆ గౌరవాలు గాని పూర్తిగా ఎప్పటికప్పుడు మనకి మానసిక ఒత్తిడులు, మానసిక ఇబ్బందులు కూడా కలుగజేస్తూనే ఉంటాయి. ఆ యొక్క ఒత్తిడులనేవి మనకి పూర్తిగా దెబ్బతీస్తూనే ఉంటాయి. కాబట్టి మిత్రమా నేను చెప్పేదేంటంటే, మరి ఎప్పటికప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మరింత ఉత్తమం. ఈ రిలేషన్‌షిప్స్ అనేవి ఎప్పుడు గూడా మనం వదలలేం. ఎందుకంటే ముఖ్యంగా మిథున రాశి వారు మీరు ప్రస్తుత జీవితం మీదే ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది. సో, నేను మీకు గట్టిగా ఒక విషయం చెప్తాను. ఈ 2 రోజులు, ఈ రోజు కూడా మీకు గ్రహ సంకేతకం చాలా స్పష్టంగా చెప్తుంది మిత్రమా. గతాన్ని మేనేజ్ చేయలేం. 2 రిలేషన్‌షిప్స్ అనేవి మనకెప్పుడు బ్యాలెన్స్ చేయలేం మిత్రమా. సో, అన్నీ కంట్రోల్‌లో ఉన్నాయని అనుకోవడం మనకి ఉండేటువంటి ఒక పెద్ద నష్టం, పెద్ద మోసం తప్పించి ఏమి లేదు. ఎదుటి వాళ్ళు కూడా మనకి కరెక్ట్‌గా ఉండి, పర్ఫెక్ట్‌గా ఉండి, మనమే జీవితం అనుకోని, మన జీవితమే వాళ్ళ జీవితం అనుకోని గనక ఉంటే, వారికి నువ్వు ఏదో ఒక రూపంలో సపోర్ట్ చేసినా, ఏదో ఒక రూపంలో వారికి సహకారంగా నిలబడినా ఓకే. కానీ ఎదుటివారు నిన్ను మోసం చేసి, వాళ్ళు నీ రిలేషన్‌షిప్‌నే కాకుండా ఇంకొక రిలేషన్‌షిప్‌ని కూడా పెట్టుకొని, పూర్తిగా వాళ్ళు నీ జీవితం నుంచి పక్కకు వెళ్ళాలని అనుకున్నప్పుడు, నువ్వు ఎవరు చెప్పినా వినవు, నమ్మవు. నీ కంటితో చూసినా కూడా నమ్మవు. కానీ మన కంటితో చూసేది ప్రతీదీ అబద్ధం కాదు, ప్రతీదీ నిజం కాదు. మన చెవులతో వినేది ప్రతీదీ నిజం కాదు, ప్రతీదీ అబద్ధం కాదు. సో, ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఒకటికి 2, 3 సార్లు నువ్వు ఆలోచించుకొని ప్రశాంతంగా చూసుకుంటేనే మంచిది. మరి ఎవరో ఒకరు కావాలని మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని నాకైతే అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజున ఆ కన్‌ఫ్యూజన్ అనేది మీకు పూర్తిగా మరింత ఒత్తిడిలోకి లోను చేస్తమే కాదు, మరింత ఇబ్బందికరంగా కూడా ఉంటూ ఉంటుంది. మరి ఎటు వెళ్ళాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా 2 రిలేషన్‌షిప్స్ అనేవి మేనేజ్ చేయడం చాలా కష్టం. ఈరోజు మీరు తీసుకోవాల్సినటువంటి ఒక కఠినమైన నిర్ణయం నేనైతే మీ మంచిగా చెప్తాను. మీరు చెడిపోవాలనైతే కాదు. మరి మిథున రాశి వారు ఈరోజు లైన్ గుర్తుంచుకోండి. గతంలో వదలకపోతే వర్తమానం కూడా చేతిలో ఉండదు. మరి మనసు స్పష్టత కావాలి. మీ జీవితం కూడా ప్రశాంతంగా సాగాలి. అంటే ఒక రిలేషన్‌షిప్‌ని పూర్తిగా ముగించాల్సిందే. సో, కఠినమైన నిజమేంటంటే మిథున రాశి వారికి ఒక చెడ్డవారు కాదు. మీరు మోసం చేయాలని అనుకోలేదు. కానీ మీ మంచితనమే ఎవరో మిమ్మల్ని వాడుకుంటున్నారని ఇక్కడ ఇక్కడే ఆపేయాలి. ఒక క్లియర్ ఒక క్లియర్ కట్, ఒక క్లియర్‌గా భవిష్యత్తనేది ఉండడం చాలా మంచిది. ఈ మాటలు మీ జీవితాన్ని జరుగుతున్నాయని మీరనుకుంటే, జరుగుతున్నాయని అనిపిస్తే, లేదా వేరే వాళ్ళ జీవితంలో జరుగుతుందని మీకనిపిస్తే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి నిజమైన రాశి ఫలాల కోసం మా ఛానెల్‌ని మీరైతే ఎప్పుడూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉండాలి మిత్రమా. కాబట్టి ఏది అనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా, ఎటు రావాలనుకున్నా ప్రతి దాంట్లో, ప్రతి పనులలో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మరింత బాగుంటుంది. సో, మరి మిథున రాశి వారికి ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోని ఇంతటితో నేనైతే ముగిస్తున్నాను.